తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక చిన్న విన్నపము. అంటే మీకు తెలుసు, నేను చెప్పేంత అవసరం కూడా లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్పై ఉంది మరియు డిపార్ట్మెంట్లో ఉన్నది. ఏపీ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరైతే మూవీస్ సినిమాలు తీస్తున్నారో ఆ సినిమాలు వాళ్ళ బ్లాక్ బాస్టర్ కావడానికి అనేక రకాలుగా మానభంగాలు కానీ, దోపిడీ కానీ, రేపులు కానీ, చంపుకోవడం కానీ, నరుకోవడం కానీ, పగ కానీ, ఇట్లా అనేక సీన్స్ తీస్తున్నారు కదా. ఆ సీన్స్ ఇంప్రెషన్ తీసుకొని ఇక్కడ ప్రజలు అలా తయారవుతున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా సినిమాలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాలలో చూసి ఇక్కడ ప్రజలు ఒకరు చంపుకుని భూతగాదాలు అనేక రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలల్లో చూసి ఇట్లా బయట పబ్లిక్ అట్లా తయారవుతారు. ముఖ్యంగా యువకులు అలా తయారవుతున్నారు. కాబట్టి దయచేసి అలాంటి సీన్స్ తీయకుండా, మరి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరైతే సినిమా హీరోస్ ఉంటారో అలాంటి సినిమాలు తీయకుండా ఫ్యామిలీ మూవీసు, మరి అలాంటి పాతకాలం లాంటి సినిమాలలో చూసుకుంటే అలాంటి మంచి మంచి రోల్ మోడల్ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఒకరు చంపుకోవడం, ఒకరు నరకడం, తుపాకీతో షూట్ చేయడం, మరి మానభంగాలు, రేపులు, అనేక రకాలుగా బాధాకరమైన విషయాలు. మరి ముఖ్యంగా స్త్రీలకు బట్టలు, ఆ ఫ్యామిలీ వేసుకునే బట్టలు కాకుండా పిల్లలు అలాంటివి చూసి చెడిపోతున్నారు. కాబట్టి దయచేసి అలాంటి సినిమాలు రాకుండా చూడవలసిన బాధ్యత డిపార్ట్మెంట్ పై ఉంది. మరియు జై హింద్, జై భారత్ మాత. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. థ్యాంక్ యూ.